కొంతమంది ప్రభుని నానా రకాలుగా అయిన దయాలోక న్యాయాధిపతియా, దయాల రాజువా, ఈయన మిరాకిల్ చేసే మనిషియా, ఈయన అద్భుత కార్యాలు చేసే వ్యక్తియా, ఈయన దేవుని కుమారుడా, లేకుంటే దేవుడే ఈయనను పంపించారా అని తారుమారు అయ్యే ఆలోచన కలిగి ఉన్న మనుషులు ఆ రోజు ఆ విధానంగా ఉన్నారండి. ప్రభు అని తెలియదండి. ఏ దేవుని మీద ఆధారపడాలి, ఏ దేవుని నమ్మాలి, ఏ దేవుని మేము పూజించాలి అని ఆ కాలంలో అలా ఆ విధానంగా ఉన్న మనుషుల మధ్యలో ప్రభు వస్తేనే నమ్మలేకపోయారు. ఈరోజు నీ దగ్గర ప్రభు వస్తే, నీ దగ్గర ప్రభు వచ్చి నిన్ను సహాయం చేయాలని నీ తలుపు తడితే, ప్రభు నీలో ఉన్న వ్యాధిని బాధని కొట్టేసేయాలని ప్రభు నీ దగ్గర వచ్చి నా మాట వినుము, నా మాట వినుము, నా ఒక వాక్యం, నా ధర్మశాస్త్రం అనుసారంగా నువ్వు నడువము, నన్ను మొర్ర పెట్టుము అని నా ప్రభు నిన్ను అంటూ